అంత వీడియో ఇవ్వకూడదు. టెంపుల్కి వెళ్ళి చూసారు కదా, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చామండి. ఇక వంట స్టార్ట్ చేయాలి. చూసారా మైల్ అంతా చిందరవందరగా ఉందో. ఈ గుడ్డలండి మెయిన్. వీళ్ళైతే ఇల్లంతా చిందరవందరగా చేశారు మీ టెంపుల్కి వెళ్ళేసరికి. సరే ఇప్పుడు వంట స్టార్ట్ అవుతానండి. ఇక వంట స్టార్ట్ చేసుకున్నామండి. రైస్ పెట్టేశాను. అయితే మార్నింగ్ టమాటా పప్పు వండేసాను అనమాట మా వారి కోసం. మార్నింగ్ టమాటా పప్పు వండేసాను. ఇంక ఇప్పుడు ఈరోజు సాటర్డే అని మా తమ్ముడు నాన్ వెజ్ తిన్నాడు. సరే అయితే రేపు మార్నింగ్ తెచ్చుకుందాం, సండేనే కదా అంటే సరే ఇంట్లో చిక్కుడుకాయ టమాటా అంటే అది చేస్తున్నానండి. మా బాబు పెద్ద బాబు నర్సవల్లి వెళ్ళాడండి. వీళ్ళిద్దరితో పాటు వాడు కలిసాడంటే ఇల్లంతా చిన్న వాళ్ళు నార్మల్గా ఉండదండి. మీకు చూపిస్తాను నా ముందు వీడియోస్లో. మా పిల్లలు వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద కామెంట్ కూడా చేయండి. చూసారండి చాపరు మనం ఎంత చిన్నగా కట్ అయినాయో చూడండి. కళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉండదండి. జస్ట్ చెక్ తీసామా వేసేసామా అంతే. చూడండి ఇంకా మనం వేసేసుకున్నాం. బాగా యూజ్ అవుతుందండి. ఆనియన్స్ కి చాపర్ బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఇప్పుడున్న కాస్ట్ కి ఆనియన్స్ చాలా కాస్ట్లీ కదా, కాకపోతే తక్కువ కాస్ట్ లో చిన్న పాయలేస్తున్నాడు. చూడండి చాపర్ బాగా యూజ్ అవుతుంది. చూసారండి చాపర్ మనం ఎంత చిన్నగా కట్ అయినాయో చూడండి. కళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉండదండి. జస్ట్ చెక్ తీసామా వేసేసామా అంతే. చూడండి ఇంకా మనం వేసేసుకున్నాం. చిక్కుడే టమాటా కూర అయిపోయిందండి. ఇంకా వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. టమాటా పప్పు వండేసాను కదా మార్నింగ్, ఇంకా కర్రీ. తమ్ముడికి ఇష్టం అని చెప్పి గుమ్మడికాయ వడియాలు కూడా వండాను, వేపేశాను. ఇంకా సరేనండి, మళ్ళీ మనం తమ్ముడు మరదలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, చాలా గందరగోళంగా ఉంది ఇల్లు. ఇంకా నేను మీతో మళ్ళీ మాట్లాడతానండి. సరేనండి, బాయ్ అండి. హలో, హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ మా తమ్ముడు మరదలు వచ్చారండి. కృష్ణవేణి మా మరదలండి. మార్నింగే వచ్చారు వీళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చారండి. అయితే మా ఇక్కడ కైక్లూ శ్యామలా అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అని చెప్పి బయలుదేరుతున్నాం. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అండి. సరే అండి, మా తమ్ముడు చూపించడానికి వాడే వీడియో తీస్తున్నాడు, మీకు కనిపించడు. సరే అండి, మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ శ్యామలా అమ్మవారు చాలా ఫేమస్ అండి. మీరు కనుక మనం ఇక్కడ మా కైక్లూరు కనుక వచ్చుంటే ఏ షాప్ చూసినా మ్యాక్సిమం అమ్మవారి పేరే ఉంటుందండి. పిల్లలకి అయినా ఎవరికైనా కూడా అమ్మవారి పేరే మ్యాక్సిమం ఉంటూ ఉంటుంది. చూసారు కదండి, టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి లోపల కూడా. ఇక్కడ కార్తీక మాసం, శ్రావణ మాసం, దసరా నవరాత్రులు అమ్మవారి కూడా చాలా గ్రాండ్గా జరుగుతాయండి ఉత్సవాలు అన్నీ కూడా. చూస్తున్నారు కదండి, ఇదే అండి మా శ్యామల అమ్మవారి టెంపుల్ అండి. ఇంకా మా ఊళ్ళో ఈ అమ్మవారి టెంపుల్ అని చెప్పంటే ఇంకా అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరండి. చూస్తున్నారు కదా, ఎక్కడున్నా సరే అమ్మవారు తూర్పు వైపు ఉంటారండి. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే దక్షిణ వైపు తిరుగుంటారండి అమ్మవారు. అందుకోసం ఇక్కడ ఇంకా ఫేమస్ అనమాట. మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చూసినా కానీ దక్షిణ వైపు తిరుగున్న అమ్మవారు ఎవరు అంటే వెంటనే ఎవరైనా చెప్పేది కైక్లూ శ్యామల అమ్మవారి టెంపుల్ అండి. చూస్తున్నారు కదండి, కాకపోతే లోపల వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి మీకు ఇక్కడ వరకే చూపించగలుగుతున్నాం. ఇంకా అంటే ఇక్కడ ఏ టెంపుల్లో కూడా తీయనివ్వరు కదా. టెంపుల్ నుంచి వచ్చేస్తున్నామండి. వచ్చేస్తుంటే తమ్ముడు బాదం పాలు తాగుదాం అక్క అంటే ఇంక ఇద్దరం అలా తాగుతున్నామండి. ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఒక సిచ్యువేషన్ జరిగిందండి. ఇగోండి, ఈ బుడ్డగాళ్ళని ఇద్దరిని ఉంచేసి వెళ్ళిపోతే వాళ్ళు చాక్లెట్స్ కొని ఇచ్చేళ్ళామండి. వీళ్ళు ఏం చేశారో చెప్తున్నా, ఒక మంచి పని చేశారు. వాళ్ళ తమ్ముని పడుకోబెట్టి వెళ్ళి చూడండి రా కొంచెం ఇక్కడ కూర్చోండి అని చెప్పంటే వాడు ఉయ్యాల్లోంచి పడిపోతే కూడా చూస్తూనే ఉన్నారు. అలాగా మేము వచ్చేసరికి అప్పుడు చెప్తున్నారు ఇలా పడిపోయాడని. ఇంకా వాడితో ఇప్పుడు దాకా సరిపోయిందండి. ఇక ఇప్పుడే వంట చేద్దామని స్టార్ట్ చేస్తున్నానండి. రైస్ ఆల్రెడీ పెట్టేశాను. మార్నింగ్ పప్పు వండానండి. ఇంకా సరే ఈరోజు సాటర్డే తమ్ముడు నాన్ వెజ్ తిన్నని చెప్పంటే ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతున్నానండి. ఇంకా మా పెద్ద బాబు ఊరెళ్ళాడండి, లేదంటే వాడిని కూడా మీకు చూపించేవాళ్ళమే.
ఇంకా చూసారు కదా, వాడి పడిపోవడంతో కొంచెం మాకు ఇంకా అమ్మవారి దయ వల్ల నిజంగా వాడికి ఎక్కడ దెబ్బ తగలకుండా నార్మల్గా తల కూడా బ్యాలెన్స్ చేసుకున్నాడేమో, తలకి ఎక్కడా తగలలేదు, బాగానే కంట్రోల్ చేసుకున్నట్టున్నాడు. దెబ్బ ఎక్కడ తగలేదు కాబట్టి సరిపోయింది. అన్నీ ఇంకా వీడియో కంటిన్యూ చేయగలుగుతున్నాం. ఈరోజు మీకు చెప్పాలండి, ఆనియన్ కాస్ట్ అండి కేజీ 170 రూపీస్ అంటండి. బాగా కాస్ట్లీ, బాగా పెరిగిపోయినాయి. ముందు నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఆనియన్స్ మనం నార్మల్గా కట్ చేసే కంటే అండి చాపర్ యూజ్ చేయండి అందరూ. మ్యాక్సిమం చాపర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అండి, కొంచెం చూసారు కదా, నేను దాంట్లోనే వేసేస్తాను అండి. ఆయిల్ స్టవ్ మీద పెట్టి అలా ఒక 10 టైమ్స్ నేను అలా లాగానంటే చాలండి. చూసారు కదా ఎంత సన్నగా అయిపోతాయో మనకి. చెక్కుది చిన్న పాయలైనా సరే, ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అని చెప్పి చిన్న పాయలు ఒక కాస్ట్, పెద్ద పాయలు ఒక కాస్ట్ ఉంటాయి కదా, మనం చిన్నవి తెచ్చుకున్నా పర్వాలేదండి. చాపర్లు అయితే వెంటనే అయిపోద్ది. చూసారు కదా, మీతో మాట్లాడుకుని ఎంతసేపు చేస్తాను చూడండి. ఆల్మోస్ట్ కర్రీ ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకో తమ్ముడికి గుమ్మడికాయ వడియాలు ఇష్టం అని చెప్పి అవి కూడా వేయించేశాను. ఇంకా సరేనండి, ఇంకా పిల్లలు నాన్న అడావిడి చేసేసారు. ఇంకా మీకు ఈ వీడియోతో ఇప్పటితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ అండి. హలో, హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ మా తమ్ముడు మరదలు వచ్చారండి. కృష్ణవేణి మా మరదలండి. మార్నింగే వచ్చారు వీళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చారండి. అయితే ఇక్కడ కైక్లూ శ్యామలా అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాం. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అండి. సరే అండి, మా తమ్ముడు చూపించడానికి వాడే వీడియో తీస్తున్నాడు, మీకు కనిపించడు. సరే అండి, మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ శ్యామలా అమ్మవారు చాలా ఫేమస్ అండి. మీరు కనుక మనం ఇక్కడ మా కైక్లూరు కనుక వచ్చుంటే ఏ షాప్ చూసినా మ్యాక్సిమం అమ్మవారి పేరే ఉంటుందండి. పిల్లలకి అయినా ఎవరికైనా కూడా అమ్మవారి పేరే మ్యాక్సిమం ఉంటూ ఉంటుంది. చూసారు కదండి, టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి లోపల కూడా. ఇక్కడ కార్తీక మాసం, శ్రావణ మాసం, దసరా నవరాత్రులు అమ్మవారి కూడా చాలా గ్రాండ్గా జరుగుతాయండి ఉత్సవాలు అన్నీ కూడా. చూస్తున్నారు కదండి, ఇదే అండి మా శ్యామల అమ్మవారి టెంపుల్ అండి. ఇంకా మా ఊళ్ళో ఈ అమ్మవారి టెంపుల్ అని చెప్పంటే ఇంకా అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరండి. చూస్తున్నారు కదా, ఎక్కడున్నా సరే అమ్మవారు తూర్పు వైపు ఉంటారండి. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే దక్షిణ వైపు తిరుగుంటారండి అమ్మవారు. అందుకోసం ఇక్కడ ఇంకా ఫేమస్ అనమాట. మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చూసినా కానీ దక్షిణ వైపు తిరుగున్న అమ్మవారు ఎవరు అంటే వెంటనే ఎవరైనా చెప్పేది కైక్లూ శ్యామల అమ్మవారి టెంపుల్ అండి. చూస్తున్నారు కదండి, కాకపోతే లోపల వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి మీకు ఇక్కడ వరకే చూపించగలుగుతున్నాం. ఇంకా అంటే ఇక్కడ ఏ టెంపుల్లో కూడా తీయనివ్వరు కదా. టెంపుల్ నుంచి వచ్చేస్తున్నామండి. వచ్చేస్తుంటే తమ్ముడు బాదం పాలు తాగుదాం అక్క అంటే ఇంక ఇద్దరం అలా తాగుతున్నామండి. ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఒక సిచ్యువేషన్ జరిగిందండి. ఇగోండి, ఈ బుడ్డగాళ్ళని ఇద్దరిని ఉంచేసి వెళ్ళిపోతే వాళ్ళు చాక్లెట్స్ కొని ఇచ్చేళ్ళామండి. వీళ్ళు ఏం చేశారో చెప్తున్నా, ఒక మంచి పని చేశారు. వాళ్ళ తమ్ముని పడుకోబెట్టి వెళ్ళి చూడండి రా కొంచెం ఇక్కడ కూర్చోండి అని చెప్పంటే వాడు ఉయ్యాల్లోంచి పడిపోతే కూడా చూస్తూనే ఉన్నారు. అలాగా మేము వచ్చేసరికి అప్పుడు చెప్తున్నారు ఇలా పడిపోయాడని. ఇంకా వాడితో ఇప్పుడు దాకా సరిపోయిందండి. ఇక ఇప్పుడే వంట చేద్దామని స్టార్ట్ చేస్తున్నానండి. రైస్ ఆల్రెడీ పెట్టేశాను. మార్నింగ్ పప్పు వండానండి. ఇంకా సరే ఈరోజు సాటర్డే తమ్ముడు నాన్ వెజ్ తిన్నని చెప్పంటే ఇంకా చిక్కుడుగా టమాటా కర్రీ వండుతున్నానండి. ఇంకా మా పెద్ద బాబు ఊరెళ్ళాడండి, లేదంటే వాడిని కూడా మీకు చూపించేవాళ్ళమే. ఇంకా చూసారు కదా, వాడి పడిపోవడంతో కొంచెం మాకు ఇంకా అమ్మవారి దయ వల్ల నిజంగా వాడికి ఎక్కడ దెబ్బ తగలకుండా నార్మల్గా తల కూడా బ్యాలెన్స్ చేసుకున్నాడేమో, తలకి ఎక్కడా తగలలేదు, బాగానే కంట్రోల్ చేసుకున్నట్టున్నాడు. దెబ్బ ఎక్కడ తగలేదు కాబట్టి సరిపోయింది. అన్నీ ఇంకా వీడియో కంటిన్యూ చేయగలుగుతున్నాం. ఈరోజు మీకు చెప్పాలండి, ఆనియన్ కాస్ట్ అండి కేజీ 170 రూపీస్ అంటండి. బాగా కాస్ట్లీ, బాగా పెరిగిపోయినాయి. ముందు నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఆనియన్స్ మనం నార్మల్గా కట్ చేసే కంటే అండి చాపర్ యూజ్ చేయండి అందరూ. మ్యాక్సిమం చాపర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అండి, కొంచెం చూసారు కదా, నేను దాంట్లోనే వేసేస్తాను అండి. ఆయిల్ స్టవ్ మీద పెట్టి అలా ఒక 10 టైమ్స్ నేను అలా లాగానంటే చాలండి. చూసారు కదా ఎంత సన్నగా అయిపోతాయో మనకి. చెక్కుది చిన్న పాయలైనా సరే, ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అని చెప్పి చిన్న పాయలు ఒక కాస్ట్, పెద్ద పాయలు ఒక కాస్ట్ ఉంటాయి కదా, మనం చిన్నవి తెచ్చుకున్నా పర్వాలేదండి. చాపర్లు అయితే వెంటనే అయిపోద్ది. చూసారు కదా, మీతో మాట్లాడుకుని ఎంతసేపు చేస్తాను చూడండి. ఆల్మోస్ట్ కర్రీ ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకో తమ్ముడికి గుమ్మడికాయ వడియాలు ఇష్టం అని చెప్పి అవి కూడా వేయించేశాను. ఇంకా సరేనండి, ఇంకా పిల్లలు నాన్న అడావిడి చేసేసారు. ఇంకా మీకు ఈ వీడియోతో ఇప్పటితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ అండి.